దివంగత ప్రొఫెసర్ సంజీవయ్య ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ట్రస్ట్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జోగినాయుడు అన్నారు. దామోదరం సంజీవయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ఎస్ఆర్ గంజి, దివంగత ప్రొఫెసర్ గంజి సంజీవయ్య వర్ధంతి సందర్భంగా నగరంలో మదర్ తెరీసా హోంలో వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు శనివారం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిన వయసులోనే ముఖ్యమంత్రిగా, ఏఐసిసి అధ్యక్షుడిగా సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశేషమైన సేవలు అందించారని, ఆయనతో సాన్నిహిత్యం ఉన్న ఎస్ఆర్ఎంజీ గంజి సంజీవయ్య పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేయడంతో పాటు తన కుమారుడికి అదే పేరు పెట్టారని అన్నారు. దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఏఐసిసి అధ్యక్షులు దామోదరం సంజీవయ్య పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తూ ఉన్నటువంటి వ్యక్తి స్వర్గీయ ఎస్ఆర్ గంజి గారు. ఎస్ఆర్ గంజి గారు కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో చురుకైన నాయకుడిగానే కాకుండా సంఘ సేవకునిగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఎన్నో అవార్డులు అందుకుంటూ అందరిలో మంచి వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయనకు నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారితో కూడా మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. ఆనాటి ఎంపీ దివంగత బొడ్డేపల్లి రాజగోపాలరావు గారికి, నాటి ముఖ్యమంత్రి సంజీవయ్య గారికి ఎంతో స్నేహ సంబంధాలు ఉండేవి. ఆ రకంగా వీరంతా ఒక టీమ్గా ఉండి పనిచేయడం వల్ల సంజీవయ్య గారి జ్ఞాపకార్థం ఈ ట్రస్ట్ను ఎస్ఆర్ గంజి గారు ఏర్పాటు చేశారు. సంజీవయ్య గారితో ఉన్న అనుబంధం మూలంగా, ఆయనతో ఉన్నటువంటి సాన్నిహిత్యం మూలంగా వీరి అబ్బాయికి కూడా సంజీవయ్య అనే పేరు పెట్టారు. ఆయనే ప్రొఫెసర్ సంజీవయ్య. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎస్ఆర్ గంజి గారు తన వారసుల్ని మంచి సోషల్ వర్కర్లుగా తీర్చిదిద్దారు. ఇప్పుడున్నటువంటి వారసుల్లో డాక్టర్ యద్రా గారు కానీ, మరణించినటువంటి ప్రొఫెసర్ సంజీవయ్య గారు కానీ, సంజీవయ్య గారు అయితే సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో ఆయన హెడ్గా ఉండేవారు అంబేద్కర్ యూనివర్సిటీ. దురదృష్టవశాత్తు 3 సంవత్సరాల క్రితం సంభవించినటువంటి కోవిడ్లో వారిద్దరూ కూడాను అతి తక్కువ కాలంలోనే మరణించడం జరిగింది.